హిందూ కళాకారులను వచ్చిండ్రు ఆట గుద్దల కారం పెట్టి కారంలో గుద్ద పెట్టి కొట్టబోతుంది నీకు ఇద్దరికి ఎవరు ఇచ్చిందా అన్ని నీకు ఎట్లా ఇచ్చారు మనం నీ పేరు పేరు నా పేరు ఎవరైనా నమ్మి పంపిస్తే అన్నింటి మాకు అవసరం లేదు నాకే లెక్క ఇది కాదమా కానీ నీ పేరేం పేరు మరి ఎక్కడ పోతున్నావు నీకు అదే చెప్పారు ఏ చెప్పవా చెప్పాలా చెప్పు నాది పెద్ద నౌకర్ ఏం నౌకర్ అయ్యాది చెప్పాను చెప్పు చెప్పు జీతం ఇది ఏ కాను జీతం ఏ కాను పోయి దోవాన పట్టే దోవాన పోయి తీరిన పట్టే ఇంకా ఇప్పుడు చారణ జీతం జీతం నౌకర్ ఏంటది పెద్ద నౌకర్ అదే చెప్పు అంటున్నా పెద్ద నౌకర్ పెద్దది ఏంటది పక్కన బాత్రూమ్ ముందు డబ్బు రూపాయలు పెద్ద నౌకర్ చాలా పెద్ద మరి ఏకాని జీతం కానీ చేస్తున్నాం బస్తాను నేను ఇప్పుడు చారణకు వచ్చింది పెద్ద నౌకర్ ఎవరన్నా ఉంటే రమ్మని తర్వాత మాట్లాడతా చెప్పండి ఎంత
భార్య ఎంతమంది? 100 లంజలు, 170 చంద్రాలు. మొత్తం అనుకుందామంటే ఒకటి కూడా లేదు. ఎక్కడ పోయినట్టే నా పెళ్ళాలేమో ఇళ్ళగా జీతం. ఏం జీతం? గిన్నెలు తోమటానికి, సర్వలు తోమటానికి భార్యలు ఇళ్ళ. ఇక నా లంజం వాళ్ళు ఇక్కడ నుంచి మన ఎల్లినే నుంచి హైదరాబాద్ దాకా నైట్ డ్యూటీ రోజుకొచ్చి నైట్ డ్యూటీ. ఇక వాళ్ళు ఎట్లా ఉంటారు? నేను పెడతా ఉంటా. అది జీతం. అది ఇంతనా? నేను తినేటట్టు పది నేను దేవుని ప్రసాదము ఎప్పుడైనా తింటా. ఆయన ఇల్లు లేదు, చావటం అంట పీడకటం. అదే నాకు లక్ష్మి. అయ్యా ఎక్కడ పోతున్నావు? ఇక్కడ రాజుగారు వచ్చినట్టు పిలవనుకుంటున్నాడు. నువ్వు అర్థమైన ఆడదాన్ని మొగలు మగలు ఇంతవరకు చూడలేదు. నువ్వు తొమ్మటూరి కన్నా మొగలు మగలు అర్థమైన ఆడదాన్ని పండుగ వచ్చింది. మొత్తం పండుగ వచ్చింది. పండుగ వచ్చినప్పుడు నల్లాలు బంద్ అయ్యి, బోడికూరు ఖరాబ్ అయ్యి, జలబాబులు కూడా పోసింది. నీరు లేవు. పండుగ పక్క మంది స్నానం చేయాలి అని గుర్తుకాల కాడికి పోయినా. గుర్తుకాల కాడికి పోయి 2 బాకెట్లు చుట్టుకున్నా. ఎవరో పోతున్నా గుర్తుకాలం. ఎందుకంటే అన్ని కలిపి తింటారు. కూరలు, పచ్చి గుడ్డు, చిట్టగా పచ్చగా, మాటగా పచ్చ అన్ని కలిపి ఎప్పుడు సబ్బు పెట్టుకునే పోతుంది. ఉండాలనే ఉంది. మొత్తం స్నానం చేసాం. చక్కగా పోయి దేవుడు పట్టం నిజమాగా దేవుడు పోయి ఎక్కడి నుంచి నీళ్ళు ఉట్టేదంతా ఉత్తరం వచ్చిన చక్కగా అందుకే బతుకమ్మ బట్టలు ఉత్తరే ఉన్నాయి. బట్టలు పోయా వచ్చామో నాదేనా నడువు పెట్టి నేనే అయితే మొగడు చచ్చిపోయింది. ఇక మొగడు
కాదు మొగలు కట్టినాక నేను బావు కడుపులో ముంచుకున్నానంటే నాకు పిల్లలు లేరు. నా బావకు నలుగురు కొడుకులు ఒక పొరగాని అనుకున్నాను వాడు ఉంటున్నట్టు కదా నా ఇంట్లో నా కొడుకు అన్నట్టే నీ ముఖం మండిపోను కదరా, నీ పనులు పిండైపోను, నీ గుడ్లు కూలిపోను, నువ్వు నాశనం అయిపోను. చెయ్యెక్కడేస్తున్నావురా వర్షాండాలుడా? చెయ్యక్కడంటే నేను కొత్తగా ఆటో తీసుకున్నా కొనుక్కున్నా. కొత్త ఆటో కొనుక్కొని ఇక్కడి నుంచి 8 దాకా నడుపుతుంటే జాతర వచ్చింది. జాతర వచ్చే వరకల్లా అక్కడ పబ్లికే ఉండు, జనం బాగా ఉండు, సంగు లేకుండా ఉంటే ఏం చేసినప్పుడు ఏం చేసినట్టే కొత్త నేను ఆటో నేర్చుకుంటా. మరి అక్కడ పోయి మంది వారం ఇచ్చేది అది అలవాటు. మా పూర్వాస్థితి, మీ ముందుబడి నివాసము, మా నామాంకితము నీకు ఏమాత్రమో తెలియదా ప్రధాని? నిజమా? ఇంకా చెప్పమంటావా? పండిత జలకామాడి పదుపు పండిత జలకామాడి పన్నీట జలకమాడి పసుపు కుంకుమ ముఖ పరిమేళాదురు చెక్కిళ్లకు శ్రీగంధం తెలుసుకుని నోట విడియ వేసుకుని నోట కస్తూరి తిలకము తిట్టుకొని ఈ రాక్షబాపుర ప్రముఖులు వీక్షించగా ఆక్షించగా ఆపేక్షించగా వచ్చి ఉన్నారమే. మరి మీరు ఎవరమ్మా? మీరు ఎవరు? మీ పట్టణం ఎక్కడ? అసలు నీకు పెండి అయిందా? పెండి కాలేదా? మీ కలిగారు ఎక్కడ? మీ పట్టణం ఎక్కడ? నీ పేరేంది? అది చెప్పాలి. అట్లనా చెప్పమంటావా?
అంతముతో ఇందు విను సుందరి నా పేరు ద్రౌపది అంటారే ద్రౌపది. ద్రౌపది అంటే మీ పట్టణం ఎక్కడే? మాది ఢిల్లీ అస్తినాపురి పట్టణము. ఆ అస్తినాపురి పట్టణం వెళ్ళే మహారాజులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహాదేవుడు, నా భర్తావులు 5గురికి నేను ఒక్కదానినే భార్యను. 5గురికి? అవునమ్మా. ఒక్కదానివా? 5గురికి ఒకే ఒక భార్యను నేను. 5గురికి ఒక్కదాని అయితే ఎట్లా ఉంటున్నావా? ఉంటా అయ్యా, 5గురికి భార్య అయితే నీ ముఖం ఎట్లా ఉండదు? నీ ముఖం పాడుగా. ఏమైంది? ఏమైంది? నీకన్నా తెలుసు. రాజపేట దర్వాజ కంటే హీనంగా ఉండదని. నువ్వు పోయేది దర్వాజకి, పెద్ద దర్వాజ ఇది. ఇంకా చెప్పమా? నీ పేరు ద్రౌపది. నీకు బట్టలు 5గురు బట్టలు అన్నావు. అవునమ్మా, 5గురు సరే కానీ మరి వాళ్ళు ఎక్కడ పోయిరు? నువ్వు ఒక్కదాని వచ్చినావు ఇక్కడ. నాకు 5గురు పతులు. కౌరవ పాండవ యుద్ధంలోన ఇప్పటికీ కురుక్షేత్రము నడుచుచున్నది. ఆ యుద్ధారంగంలోన యుద్ధము మధ్యమునకు వచ్చినది. మేము యుద్ధ స్థలంలో నివసించుండేవారము. అవును. అయితే మరి ఉన్నారా అమ్మ నీ దగ్గర భర్తలు? నా భర్తలు నా సన్నిధానంలో ఉన్నారు కానీ నా పేరు ద్రౌపది అంటారు. ఇట్టి రాసవ మంత్రమున ఎక్కువగా భాషించడం మేలు కాదు, వీలు కాదు, రాజధర్మమును కాదు. మా మహారాజు గారు వచ్చే సమయం అవుతున్నది. వేరే దుందుళ్ళు మ్రోగుచున్నవి. ఈ రంగస్థలమందున ఎక్కువగా భాషించడం రాజధర్మమును కాదే. ఇవి వెళ్తాము మరి. ఒక్కసారి చిత్తపురం. ఓహో అట్లనా. మన కృష్ణాపురం అంటే బంగారంతో సమానం. కృష్ణుడు వెళ్ళినటువంటి రాజ్యము. అందులకే కృష్ణాపురి పట్టణం అనే ఈ పేరు. ఈ కృష్ణాపురి పట్టణంలోన హరిజనులు బంగారము కంటే వెనిమిక్కిలి, వజ్ర వైడూర్యముల కంటే, గోమేధిక పుష్పరాగముల కంటే తెలివైన వారు, గనులు, ధనము, ధాన్యము, సంపద, సకల భోగభాగ్యములు కలిగినటువంటి ఈ కృష్ణపురమందున కృష్ణాపురం అర్జునులను ఒక్కసారి ఘనంగా దీవించుము. వాళ్ళకి ఇలా కలగాలంటే నిత్య కళ్యాణము, పచ్చని తోరణము, దుర్యోధనంత సంపద, పాండవులంత కీర్తి కలగాలని ఈ రామకీర్తన సెలవు పెట్టిన మహానుభావులు కాబట్టి మళ్ళీ 5-6 సంవత్సరాలకు పుట్టేవారెవరో పోయేవారెవరో ఇలా ఉన్న బ్రతుకులకు అలా శాశ్వతం లేదు. అప్పుడు వచ్చినప్పుడు మా బావ వచ్చింది, ఇప్పుడు రారా అంటే ఎందుకంటే పరమపద చెందుతున్నారు, పుడుతూనే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు. వచ్చే వాళ్ళు ఇంతమందో, పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. మళ్ళీ ఒక్కసారి కొనియాడు అమ్మా. ఇక మరి మేము వెళ్ళి వస్తాము. మా మహారాజు గారు వచ్చే సమయం వచ్చినట్టు సుమా. సరే కానీ మరి ఈ ఏషం నచ్చావు. ఈ ఆట పేరు ఏంది? ఈ ఆట పేరు మాయా సుభద్ర. మాయా
మాయా సుభద్ర కృష్ణుడు వస్తాడు కాబట్టి కృష్ణాపురంలోన శ్రీకృష్ణుడు వచ్చి నాటకమే పెట్టవాలని మేము కోరుకున్నాము. వాళ్ళకు సమ్మటట్టే ఆడాలని ఈ కృష్ణాపురం సాక్షిగా కృష్ణుడు వచ్చి భాగవతమే పెట్టినాము. మాయా సుభద్ర నాటకము.